బ్రిటన్ ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఓ పక్కన ప్రజలు శరణార్థులతో చిరాకెత్తిపోయి విసిగెత్తిపోయి లండన్ లాంటి నగరాల్లో ఉద్యమిస్తున్నటువంటి వేళ ఇప్పుడు లండన్ నగరానికి సమస్య పరిష్కరించడంతో పాటుగా 2-3 నగరాల మీద పెరిగినటువంటి ఈ సమస్య పరిష్కరించడానికి గాను కొత్త నిర్ణయం తీసుకుంది, విచిత్ర నిర్ణయం తీసుకుంది. వాళ్ళని తిప్పి పంపండి అంటే తిప్పి పంపడం కాదు, ఇప్పుడు ఉన్నటువంటి శరణార్థులతో పాటు ఎవరు వచ్చినా కూడా ఇక పైన అన్ని కౌంటీలకి పంపించాలని నిర్ణయించింది. అంటే దేశం మొత్తానికి శరణార్థులు డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించింది. తద్వారా శరణార్థుల సమస్య లండన్ మీదన ఒత్తిడి అన్నటువంటి లండన్ ప్రజల నుంచి పరిష్కారం తగ్గుతుంది. అదే సందర్భంలో వాళ్ళు ఒకే చోట అందరూ ఉండరు కాబట్టి ఆ తర్వాతన వాళ్ళు ఈ దేశపు సంప్రదాయంలో కలిసిపోతారు అన్నటువంటిది కొత్త ప్రభుత్వం, లేబర్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన. ఇమిగ్రెంట్స్ విల్ బి గివెన్ ప్రయారిటీ ఓవర్ బ్రిటన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైండింగ్ హౌసింగ్. ఇది వాళ్ళు నిర్ణయించింది కూడా ఏంటంటే ఇల్లు ఇవ్వాలి అన్నప్పుడు మొట్టమొదట బ్రిటన్ పౌరుల కంటే కూడా ఇలా శరణార్థులుగా వచ్చిన వాళ్ళకే కీలకమని నిర్ణయించారు.